అందరికీ నమస్తే అండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పాను కదా, మొబైల్ యాప్ లాంచ్ చేస్తున్నామని. నిన్న దాన్ని కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశాను, కానీ కొంత మిస్ఫైర్ అయినట్టుంది. సో మొబైల్ యాప్ లేదు, ఓన్లీ మ్యాగజైన్ మాత్రమే పెడుతున్నానని చాలామంది అనుకుంటున్నారు. కాదు, మొబైల్ యాప్ ఉంటుంది. ముందు నుంచి మనం ఏదైతే అనుకున్నామో ఆ యాప్ ఉంటుంది. అయితే దానిలో ఏమీ కొత్తదనం కనిపించదు కాబట్టి మ్యాగజైన్ అనేది ప్రతి 15 రోజులకి ఒకసారి మన తరపున మ్యాగజైన్ కోసం జనం వెయిట్ చేసేలా, అందరూ వెయిట్ చేసేలా చేస్తామన్నమాట. అది యాప్ ప్లస్ మ్యాగజైన్ ఉంటుందన్నమాట. అయితే యాప్లో కొంత బడ్జెట్ తగ్గిస్తాము అండ్ దాని పరిమితులు తగ్గిస్తాం. మ్యాగజైన్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం. ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ మ్యాగజైన్ను డిజిటల్ మీడియాలో, అంటే డిజిటల్ రిలీజ్ చేస్తాము. డిజిటల్ ఫార్మాట్లో దాన్ని ఆ యాప్లోనే అప్లోడ్ చేస్తాము. అది చూడాల్సిన వాళ్ళందరూ కూడా QR కోడ్ స్కాన్ చేసుకొని చూడవచ్చు అనమాట. అది మనం చెప్పిన ప్రాసెస్ అయితే అది. సో దాని మీద ఇంకా నేను డీటెయిల్డ్గా చెప్తాను. అది లాంచ్ చేసినప్పుడు ఇంకా డీటెయిల్డ్గా మళ్ళీ చెప్తాను. ఈలోగా దానికి టీం రిక్రూట్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. ఫుల్ టైం ఎంప్లాయీస్ కింద ఒక 10 మందిని తీసుకుంటున్నాం అనమాట. దాని కంటెంట్ రీసెర్చ్ కోసము, డిజైనింగ్ కోసం అండ్ రకరకాల సోషల్ మీడియా అది ఇది పర్మనెంట్ టీం కింద, ఫుల్ టైం టీం కింద ఒక 10 మందిని తీసుకుంటాము. అలాగే నియోజకవర్గాల వారీగా ప్రతి నియోజకవర్గంలో కూడా మన ఛానల్ ప్రతినిధి ఒకళ్ళు ఉంటారు. వాళ్ళు వాళ్ళ జాబ్ చేసుకుంటూ, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పార్ట్ టైంలో అప్పుడప్పుడు మన ఛానల్ కోసం పనిచేస్తారు. అక్కడ ఏమైనా జరిగితే మనకి ఉన్నట్టు ఫ్యాక్ట్ రిపోర్ట్ ఇస్తారు. అటువంటి టీం రిక్రూట్మెంట్ నెక్స్ట్ వీక్ నుంచే చేపడతారు. సో ప్రతి నియోజకవర్గం నుంచి కావాలి మనకి. ఆ అర్హతలు ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను. సో ఇదంతా కూడా ఒక లాంగ్ ప్రాసెస్, ఒక 2-3 నెలలు పడుతుంది. మొత్తం అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈలోగా మనం రెగ్యులర్ వీడియోస్ ఒకసారి చూసుకుంటే, ప్రజల వద్దకు ప్రభుత్వం నాటి వైకాపా పాలనలోని భూదందాలపై 16 నుంచి వచ్చే నెల 30 వరకు ఫిర్యాదుల స్వీకరణ అంటండి. దాదాపుగా 45 రోజుల పాటు గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ అక్రమాల మీద ప్రజలే నేరుగా, ఆ భూ అక్రమాల బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి జిల్లాలో కూడా తీసుకుంటారంట. ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్గా సీనియర్ IAS, ప్రతి ఫిర్యాదుకు పరిష్కారాన్ని చూపుతాం. మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి. రీసర్వే రాళ్లపై బొమ్మలు, లోగోలు చెరిపేయాలి. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సుశోదియా ఉత్తర్వులు. సో అర్థమైంది కదా, చాలా సింపుల్. ఇప్పుడు మదనపల్లె, విశాఖపట్నము, ఒంగోలు లాంటి కొన్ని చోట్ల భారీగా భూ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు భూదందాలు జరిగాయి. దాని మీద ప్రాథమిక ఆనవాళ్ళు, ఆధారాలు బయటపడ్డాయి. సో దీన్ని మరింత లోతుగా నిగ్గు తేల్చడానికి, అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ జరిగాయి, దాని బాధితులు ఎంతమంది ఉన్నారు, ఎన్ని వేల ఎకరాలు ఇలా కాజేశారు అనేది ప్రజల నుంచే రాబట్టడానికి, ఆ బాధితుల నుంచే రాబట్టడానికి ప్రభుత్వం ఒక ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేసింది. దానిలో భాగంగా ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చే నెల సెప్టెంబర్ 30 వరకు కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక స్పెషల్ IAS ఆధ్వర్యంలో ఫిర్యాదుల స్వీకరణ జరుగుద్ది. సో మీ భూమిని ఎవరైనా కాజేస్తే, మీకేమైనా భూ సమస్యలు ఉంటే, గత ప్రభుత్వ హయాంలో మీకు తెలిసి ఎక్కడైనా భూ అక్రమాలు జరిగితే మీరు ఆ స్పెషల్ IAS ఆ టీం దృష్టికి తీసుకువెళ్ళొచ్చు. ఈ నెల 16వ తేదీ నుంచి వాళ్ళు మేబీ జిల్లా కలెక్టరేట్లో ఒక స్పెషల్ వింగ్ ఒకటి ఏర్పాటు చేసుకొని ఉంటారేమో, అది చూడాలి. అలాగే ఫ్రీ హోల్డ్ భూముల రిజిస్ట్రేషన్లపై విచారణకు ఆదేశాలు. నాటి వైకాపా పాలనలో నిషిద్ధ జాబితాలో ఉన్న 22A నుంచి తొలగించిన భూముల విషయంలో అవకతవకలను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా 2019 ఏప్రిల్ 1 తర్వాత నిషిద్ధ జాబితా నుంచి తప్పించిన భూముల రిజిస్ట్రేషన్లలో అవకతవకలను గుర్తించి వెంటనే కలెక్టర్కు జిల్లా రిజిస్ట్రార్ నివేదించాలని ప్రభుత్వం ఆదేశాల్లో స్పష్టం చేసింది. 22A అంటే వాటిని రిజిస్ట్రేషన్ చేయకూడదు. కానీ గత ప్రభుత్వం వాటిని ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించి బయటకు తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనే రూల్ తీసుకొచ్చింది. సో దానిలో అనేక భూ అక్రమాలు జరిగాయని ఈ ప్రభుత్వం అంటోంది. వాటిని కూడా బయట పెట్టడానికి విచారణ చేస్తాం అంటున్నారు. సో ఇది ఓవరాల్గా ఈనాడులో వేసిన బ్యానర్ వార్త. దానికి ప్రజల వద్దకు ప్రభుత్వం అనే హెడ్డింగ్ పెట్టారు.
ఇది అయితే నేనేమంటానంటే ఫిర్యాదులు స్వీకరించడం వరకు ఓకే, ఫిర్యాదులు స్వీకరించడం పెద్ద వింత ఏమీ కాదు, కొత్త ఏమీ కాదు. నాలాంటి ఆషామాషి జర్నలిస్ట్ కూడా ఎక్కడైనా వెళ్తే ప్రజలు వచ్చి ఫిర్యాదులు ఇస్తారు. కానీ వాటిని ఎంత మేరకు రెక్టిఫై చేశారు, బాధితులకు ఎంత మేరకు న్యాయం చేశారు అనేది ఇంపార్టెంట్. సో ఫిర్యాదుల స్వీకరణ మంచిదే, మంచి అడుగే. దీన్ని చివరి వరకు కూడా నిలబెట్టుకోవాలి, ఇదే నమ్మకాన్ని, ఇదే అడుగులను. సో అప్పుడు మనం దీన్ని జడ్జ్ చేద్దాం, ఇది మంచి కార్యక్రమమా కాదా అని. ప్రస్తుతానికైతే మంచిదే. సరే, ఇది పక్కన పెడితే నవతరంతోనూ బలమైన బంధం, ఈనాడు హక్కును చేర్చుకున్న తెలుగు లోగిళ్ళు, అందుకే ఇన్నేళ్లుగా అగ్రస్థానం, మరో 3 తరాలకు చేరువవుదాం. ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ పిలుపు. సో ఈనాడు స్వర్ణోత్సవం సందర్భంగా నిన్న ప్రత్యేకమైన మీటింగ్ జరిగింది. దీనిలో స్వర్ణోత్సవ కార్యక్రమం జరిగింది. అందులో మరో 50 ఏళ్ళు కూడా మేము ఉంటాము, 100 ఏళ్ళు మా లక్ష్యం, మా సంకల్పం అని ఎండి కిరణ్ గారు చెప్పారు. సో నాకు తెలిసి ఈనాడు బాధ్యతలు కిరణ్ గారి అమ్మాయి, పెద్ద అమ్మాయికి ఇస్తారు. ఆ అమ్మాయి కూడా యూఎస్లో ఈ జర్నలిజానికి సంబంధించి, డిజిటల్ మీడియాకి సంబంధించి ఒక కోర్స్ ఏదో చేశారంట ఆ అమ్మాయి. కిరణ్ గారికి 3 అమ్మాయిలు. అలాగే అంటే రామోజీరావు గారి వారసుల్లో కూడా చాలామందికి బిజినెస్ స్కిల్స్ అలవాటు చేశారు. వాళ్ళ గ్రాడ్యుయేషను అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎక్కువగా బిజినెస్ మేనేజ్మెంట్కి సంబంధించి ఎక్కువగా నేర్చుకున్నారు. వాళ్ళ మనవళ్ళు, మనవరాలు, రామోజీరావు గారి మనవళ్ళు, మనవరాలు అంటే సుమన్ గారి పిల్లలు, కిరణ్ గారి పిల్లలు, వీళ్ళందరూ కూడా అదే నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ రకరకాల బాధ్యతలు ఇస్తారు. దానిలో భాగంగా ఈనాడు బాధ్యతలను కిరణ్ గారి పెద్ద అమ్మాయికి కానీ, చిన్న అమ్మాయికి, మధ్యలో అమ్మాయికి కానీ ఇవ్వాలని చూస్తున్నారనమాట. సో ఆ అమ్మాయి కూడా ఆల్రెడీ డిజిటల్ మీడియాకి సంబంధించి, జర్నలిజానికి సంబంధించి, మీడియా హౌస్ నడపడానికి సంబంధించి నేర్చుకున్నారు. సో అది జరుగుద్ది. అలాగే ఇంకో విషయం ఏంటంటే, సాక్షి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వారసులకు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెల చేతుల్లో పెట్టే ఆలోచనలో ఉంది ఆ యాజమాన్యం కూడా. అది అంటే నాకు పూర్తిగా తెలీదు. జగన్మోహన్ రెడ్డి గారి పెద్దమ్మాయి కూడా జర్నలిజానికి సంబంధించి, మీడియాకి సంబంధించి ఆ అమ్మాయి కూడా లండన్లో కోర్సులు చేసినట్టుగా తెలుస్తోంది. సో మన తెలుగు మీడియాలో ఒకవైపు వీళ్ళు, ఒకవైపు వాళ్ళు, కొత్త జనరేషన్, న్యూ జనరేషన్ ఎంటర్ అవ్వబోతున్నట్టుగా ఒక టాక్. నాకు సాక్షి పూర్తి స్థాయిలో ఇస్తారా లేదని నాకు పూర్తి తెలియదు, కానీ ఈనాడైతే మాత్రం ఆల్రెడీ ఆల్మోస్ట్ ఒక 70% కొత్త జనరేషన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఓన్లీ ఎడిటర్లు, సిబ్బంది మాత్రం పాత వాళ్ళు ఉన్నారు. డెసిషన్ మేకింగ్ కానీ, ఏదైనా కొత్త అంశాన్ని తీసుకురావడంలో కానీ, పాలసీ డెసిషన్స్ మేకింగ్ అంటే అంతా కూడా ఆమె స్థాయిలోనే జరుగుతుంది. సో సాక్షి విషయంలో క్లారిటీ లేదు. ఒక టాక్ అయితే ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి వారసులకు ఇస్తారు అని. తర్వాత 6తో సరి. సో ఓవరాల్గా ఒలింపిక్స్ పథకాలు డబుల్ డిజిట్ చేరలేదు, 6 పథకాలు మాత్రమే. అందులో కూడా 5 కాంస్య పథకాలు, ఒకే ఒక్క రజత పథకం. ఇది నేనైతే దేశానికి తలవంపుగానే భావిస్తున్నా. ఇదేమి ఘనకీర్తిగా నేను భావించట్లా. జనాభాలో అగ్రస్థానంలో ఉన్నాం, 140 కోట్లకు పైగా జనాభా. ఏం సాధించాం? ఏమున్నాయి చెప్పండి చెప్పుకోవడానికి? ఒక్క స్వర్ణ పథకం రాలా. దానికి కారణం ఏంటంటే క్రీడలు, అంటే క్రీడల్ని ఎంకరేజ్ చేయరు, దానికి తగిన బడ్జెట్ ఇవ్వరు, అదంతా రొటీన్గా ఎప్పటికప్పుడు చెప్పేదే. కానీ మన దేశంలో రాజకీయం ఎక్కువ. అనవసరమైన టైంలో కూడా రాజకీయం చేస్తారు, అనవసరమైన విషయాల్లో కూడా రాజకీయం చేస్తారు. కాబట్టే స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళలేరు. అలాగే అధికారము, డబ్బు ప్లస్ సో దరిద్రగొట్టు వ్యవహారాలన్నీ ఎక్కువ. ఒక ఆడపిల్ల ఎవరైనా క్రీడల్లో రాణించాలి, ఏదైనా పలానా విభాగంలో రాణించాలి అంటే అక్కడ ఖచ్చితంగా వేధింపులు ఎదుర్కోవాలి. ఆ లైంగిక వేధింపులు ఎదుర్కొనే దశ నుంచి దాటితేనే ఆమె రాణించగలదు. కానీ చాలామంది 99.5% మంది అమ్మాయిలు క్రీడల్లో ఎక్కడికో వెళ్దామని వెళ్ళి నేర్చుకొని కష్టపడి చివరికి ఏదో ఒక కోచ్ చేతిలోనో, ఏదో ఒక విభాగం దగ్గర, ఏదో ఒక అధికారి దగ్గర లైంగిక వేధింపులకు గురై వెనక్కి వచ్చేస్తున్నారు. దేశానికి అది ఒక పెద్ద దరిద్రం. సో దాన్ని దాటుకొని ముందుకు వెళ్ళే వాళ్ళు రాణించగలరు, రాణిస్తున్నారు. కానీ ఎక్కడో దగ్గర అవాంతరం ఉంటుంది. వైనాడుకు బాసటగా కేంద్రం, కేరళ సర్కారుతో కలిసి ఆదుకుంటాం. సరే, మీకు ఇంకో విషయం చెప్తున్నానండి. ఇప్పుడు మనకి నాన్ పొలిటికల్ సీజన్.
నేను జర్నలిస్ట్గా మీ అందరికీ పొలిటికల్ అనాలిసిసే చేస్తానని తెలుసు, కానీ ఇతర విభాగాలు కూడా నేను స్టడీ చేసి చెప్పగలను. సో అందుకే మనకు ఇంకో ఛానల్ కూడా ఉంది, మూడో ఛానల్. ఇప్పుడు ఏపీ 175 గుండు సూది కాకుండా శ్రీనివాస్ లైఫ్ బుక్ అని ఒక ఛానల్ ఉంది. దాన్ని ఇంతకుముందు మనం TS 119గా నడిపించాము. ఇప్పుడు దాన్ని మార్చి నేను నాన్ పొలిటికల్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా దానిలో చెప్తున్నా. TS 119 అనే ఛానల్ ఉండదు. సో దాన్ని ఇప్పుడు శ్రీనివాస్ లైఫ్ బుక్ అనే ఛానల్గా పెట్టాను. ఇదిగోండి, దీనిలో నిన్న చేశాను ఈనాడు సీక్రెట్స్ అని ఒక 24 నిమిషాల వీడియో పెద్దది చేశాను. అలాగే వేణు గారు ఉన్నారు కదా, ఆయన స్వామి అని అనాలో లేదో నాకైతే తెలియదు. సో వేణు గారు, ఆయన అందరూ వేణుస్వామి అంటారు, నేనైతే వేణుగారు అంట. అంటే స్వామి అనడానికి కొన్ని అర్హతలు ఉంటాయి, ఆయనకి అర్హతలు ఉన్నాయో లేవో నాకైతే తెలియదు. అన్ని అర్హతలు ఉంటే ఆయన నోటుకు వచ్చినట్టు వాగడు కదా, ఏమంటారు? సో అందుకే వేణు గారి మీద నేను ఒక వీడియో చేశాను. సో వీలైతే చూడవచ్చు. అది దీనిలో అన్నీ కూడా నాన్ రిలేటెడ్ టు పాలిటిక్స్, రాజకీయానికి సంబంధం లేని అంశాలు దీనిలో మాట్లాడతాను. ఇది నా పర్సనల్ ఛానల్ ఒక రకంగా, శ్రీనివాస్ లైఫ్ బుక్ అని. వీలైతే ఈ ఛానల్ చూస్తూ ఉండండి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లింకు కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని అదర్ సబ్జెక్ట్స్ ఏమైనా, ఇప్పుడు ఈరోజు ఒలింపిక్స్ సంబంధించి స్పోర్ట్స్కి సంబంధించి దీనిలో ఒక వీడియో పోస్ట్ చేస్తాను. దీనిలో ఎక్కువ చేస్తాను ఇక మీదట, ఎందుకంటే నాన్ పొలిటికల్ అంశాలు కాస్త తగ్గిస్తా. సరే, అది పక్కన పెడితే, వైనాడుకు బాసటగా కేంద్రం, కేరళ సర్కారుతో కలిసి ఆదుకుంటాం మోదీ, కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాల పరిశీలన. సో చాలా రోజుల తర్వాత నరేంద్ర మోదీ గారు నిన్న వైనాడు వెళ్ళి ఆ విషాదాన్ని మొత్తం పరిశీలించి ఆదుకుంటాము అని హామీ ఇచ్చారు. కేరళ ప్రభుత్వంతో కలిసి మేము కూడా సహాయక చర్యలు ఆదుకుంటాము, కావాల్సిన పరిహారం చెల్లిస్తామనేటట్టు చెప్పారు. ఒక స్పష్టమైన హామీ ఇవ్వలేదు, కానీ భరోసా ఇచ్చారు. స్పష్టమైన హామీ ఇవ్వడం వేరు, భరోసా ఇవ్వడం వేరు. అయితే నమ్మకాన్ని కలిగించారు, స్పష్టమైన హామీ ఇవ్వాలి. తర్వాత లేటు వయసులో మతిమరుపు, 75 ఏళ్ళు దాటిన వారిలో ఈ వ్యాధి గుర్తింపు, ప్రఖ్యాత వైద్య సంస్థ మేయో క్లినిక్ పరిశోధన, మలి వయసులోనూ చురుగ్గా ఉండాలంటున్న నిపుణులు. ఆల్జీమర్స్ అంత తీవ్రమైనది కాదు అని. సో లేటు వయసులో మతిమరుపు వ్యాధి మీద ఒక ఆర్టికల్ రాశారు. తర్వాత వివాహ ధ్రువపత్రం చూపిస్తే కొత్త జంటకు రేషన్ కార్డు త్వరలోనే అమలు, జగన్ బొమ్మ తొలగించి కొత్త రేషన్ కార్డులు పంపిణీ. సో రాష్ట్రంలో కొత్త జంటలకు ఎవరైనా కొత్తగా, ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు ఎవరికి అవసరం అవుద్ది? కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అవసరం అవుతుంది, కొత్త జంటకు. సో ఆ కొత్త జంట వాళ్ళకున్న పెళ్ళైన రిజిస్ట్రేషన్ కార్డు చూపిస్తే వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రకటించిందనమాట. ఏమమ్మా వచ్చావా? తిరుగు. సరే, ఇవన్నీ ఈనాడు ఫస్ట్ పేజీ వార్తలు. మళ్ళీ ఈనాడు లాస్ట్లో మళ్ళీ వద్దాం. ఆ సాక్షి చూస్తే, సాక్షిలో బ్యానర్ వార్త, బ్రోకర్ జోకర్ సర్కారే, జాకీ క్వీన్ కింగ్ ఆస్ అంటూ ఊరూరా అనధికార పేకాట క్లబ్బులు, ఎక్కడికక్కడ జేబులు నింపుకుంటున్న తమ్ముళ్ళు, నగరాలు పట్టణాలు పల్లెల్లో యథేచ్ఛగా సాగుతున్న దందా, అధికార అనధికార క్లబ్లు దాదాపు 100, వారానికి టర్నోవర్ 3,900 కోట్లు, టీడీపీ నేతలకు కమిషన్ 390 కోట్లు, అన్ని జిల్లాల్లో రోజురోజుకు విస్తరిస్తున్న సంస్కృతి, ఆటగాళ్లకు సకల వసతులు సమకూరుస్తున్న నిర్వాహకులు, ఫోన్లో కూడా లావాదేవీలు, అటువైపు కన్నెత్తి చూడకుండా పోలీసులకు మామూళ్ళు, కోరిన మందు ఫుడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు, అక్కడికక్కడే అప్పులిచ్చేవాళ్ళు సిద్ధం, వెరసి ఆస్తుల అమ్మకాలు, కుటుంబాల్లో కలతలు. సో ఒక ప్రత్యేకమైన వార్త రాశారు సాక్షిలో. ఇది నిజమా అబద్ధమా అని నాకు తెలీదు, కానీ పాక్షికంగా ఒక 20% అయితే నిజం. కొన్ని చోట్ల అయితే పేకాట క్లబ్బులు అధికారిక క్లబ్బులు ఏర్పాటు చేయలేదు, కానీ అనధికారికంగా టీడీపీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా మొత్తానికి ఒక చోట జరుగుతోంది, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. అక్కడ పేకాట క్లబ్బులు జరుగుతున్నాయి, అందులో కమిషన్లు వస్తున్నాయి. అంటే నాకు తెలిసిన చోట చెప్తున్నా. అలాగే రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు జిల్లాలో ఒక చోట జరుగుతోంది, అలాగే చిత్తూరు జిల్లా మొత్తం మీద ఒక చోట జరుగుతోంది. ఇలా నాకు కొన్ని చోట్ల లిమిటెడ్గా తెలుసు జరుగుతుందని, కానీ అన్ని చోట్ల పల్లెలు పట్టణాలు నగరాలు అన్ని చోట్ల విచ్చలవిడిగా జరుగుతుంది అనేది నాకైతే తెలీదు. సో గత ప్రభుత్వంతో పోలిస్తే, అంటే గతంలో జరిగాయి, చీకట్లో జరిగాయి, ఇప్పుడు కొంచెం ధైర్యంగా పోలీసులకు తెలిసినా కూడా వెళ్ళలేనట్టు జరుగుతున్నాయి. దీన్ని ఎంత మేరకు కట్టడి చేయాలి అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంది. లేదు మా పార్టీ నాయకులే కాబట్టి పర్వాలేదు అంటారా, ఇంకా ప్రజలు చూసుకుంటారు, ఆ ఇంట్లో మహిళలు వాళ్ళు ఇల్లు చూసుకుంటారు.
సో ఇది పూర్తిగా అంటే అదిగో పులి అంటే ఇదిగో తోక నేను చూశాను అన్నట్టు ఉంటుంది కదా, అలా ఉంటుందన్నమాట ఈ వార్తల వ్యవహారం. మొత్తానికి గతంతో పోలిస్తే కొన్ని చోట్ల ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి. ఆ ఎమ్మెల్యేలు వెళ్ళి ఆడుకుంటారా నేను చూసుకుంటాను అని అయితే కార్యకర్తలకు నాయకులకు చెప్తున్నారు. నాయకులు కూడా ఎక్కడికక్కడ క్లబ్లు ఏర్పాటు చేస్తున్నారు. అనధికారికంగా కొన్ని చోట్ల మాత్రమే జరుగుతున్నాయి. వీళ్ళు రాసినంత విస్తారంగా ఇంత భారీగా అక్కడికక్కడ మందు సప్లై చేస్తున్నారు, ఫుడ్ సప్లై చేస్తున్నారు, అప్పులు ఇస్తున్నారు, వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుందని అయితే నాకు తెలీదు. మేబీ మీకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అవునన్నా జరుగుతున్నాయి నిజమే అని కామెంట్ చేయండి. లేదు ఎక్కడా లేదు అంటే లేదని కామెంట్ చేయండి, మీ ఇష్టం. తర్వాత హామీలు నెరవేర్చలేక అప్పులు అంటూ అబద్ధాలు. ఇక్కడ ఫోటో చూడండి ఏం వేశారో. పేకలో జోకర్ ఫోటో వేసి దానికి చంద్రబాబు గారి ఫేస్ తగిలించారు. సరే అది పక్కన పెడితే హామీలు నెరవేర్చలేక అప్పులు అంటూ అబద్ధాలు. ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం. హామీలకు గ్యారంటీ నాదేనని ఎన్నికలప్పుడు పదే పదే చెప్పావు. రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ ఇప్పుడు తప్పించుకునే యత్నం చేస్తున్నాం. సూపర్ 6 సహా వాగ్దానాలన్నీ తూచా తప్పకుండా అమలు చేయాలి. హత్యలు విధ్వంసాలు తప్పుడు లెక్కలెక్కనైనా ఆపండి. రాష్ట్రాన్ని దిగజారిన పాలనను గాడిలో పెట్టండి. హామీలు ప్రభుత్వం వచ్చి రెండు నెలలు అవుతోంది, అప్పుడే హామీలన్నీ అమలు చేసేయాలంట. ఇది ఏమైనా న్యాయమా? కేవలం పథకాల మీదే రాజకీయం నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం. కేవలం సంక్షేమ పథకాలను ఉద్దేశించే రాజకీయం చేస్తున్నారు. కొన్నాళ్ళు టైం పడుతుంది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీలు అమలు చేయడానికి కొన్నాళ్ళు టైం పడుతుంది. వాళ్ళేమి టైం బాండ్ పెట్టలేదుగా, ఇదిగో మేము ఈ నెలలో చేసేస్తామని. వీళ్ళు గతంలో కూడా 2019లో అధికారంలోకి వచ్చాక కూడా ఒక 4-5 నెలలు తీసుకున్నారు పథకాలు అమలు చేయడానికి. సో ఈ ప్రభుత్వానికి ఒక 6 నెలలు చూడాలి. 2024 జూన్లో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి 2020 జనవరి వరకు టైం ఇవ్వాలి. వాళ్ళు ఏమేమి హామీలు ఇచ్చారు, వాటిలో ఎన్ని నెరవేర్చారు, ఎన్ని పక్కన పెట్టారు, ఇవన్నీ చూసి అప్పుడు మాట్లాడాలి, అప్పుడు చర్చించాలి, అప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. అప్పుడు వరకు ఓపిక పట్టకపోతే ఎలా మాస్టారు? సీఎంగా పనిచేశారు, మీకు తెలీదా? జనం కూడా మాట్లాడుకోవట్లా పథకాల గురించి, జనం కూడా వెయిట్ చేస్తున్నారు. అసైన్డ్ రిజిస్ట్రేషన్లు నిలిపివేత. వైఎస్ జగన్ ప్రభుత్వం పేదలకు అసైన్డ్ భూములపై కల్పించిన యాజమాన్య హక్కులను హరించేలా కూటమి సర్కార్ చర్యలకు దిగింది. యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా గత ప్రభుత్వం నుంచి 22A నిషేధ జాబితా నుంచి తొలగించిన భూములపై విచారణ నిర్వహించాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది. అది అసైన్డ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్. తర్వాత అధైర్యపడద్దు ఆదుకుంటాం. భీకర వరదలతో అతలాకుతలమైన కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రధానమంత్రి మోదీ పర్యటించి మేము ఆదుకుంటామని చెప్పారన్నమాట. తర్వాత నిందితులు ఎవరో తేల్చకుండా బెదిరింపులా. రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం దర్యాప్తులో విజయవాడ సిపి తీరుపై ప్రజాస్వామ్యవాదులు, అంబేద్కర్ ఆలోచన పరులు విస్మయం. రాత్రి 9 గంటల తర్వాత స్మృతివనం సిబ్బందిని బయటకు పంపింది ఎవరు? లైట్లు ఆర్పేసి రాజ్భవన్ సిపి కార్యాలయానికి సమీపంలోని సామాజిక న్యాయ మహాశిల్పిపై దాడికి తెగబడటం మీ వైఫల్యం కాదా? మీడియా వెంటనే సమాచారం ఇచ్చినా ఎందుకు స్పందించలేదు? ఫుటేజీని బయటపెట్టి దుండగులు ఎవరో ఎందుకు తేల్చరు? నిందితులను పట్టుకోకుండా సామాజిక మాధ్యమాలు కొన్ని పత్రికలు వక్రీకరించాయని వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ అనడంలో అంత ఆంతర్యం ఏమిటి? ఇది భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కల్పించడం కాదా? ఏమండి, వీళ్ళు రాసిందేమో అంబేద్కర్ విగ్రహం మీద దాడి అని, అక్కడ జరిగిందేమో అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న పేరును మాత్రమే తొలగించారు. సో దాన్ని విగ్రహం మీద దాడి జరిగినట్టు ఎలా రాస్తారు? మరి అది వక్రీకరించడమేగా, అది తప్పేగా. మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలిగా. మళ్ళీ ఏమనంటే భావ ప్రకటన స్వేచ్ఛ. ఎస్, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది, పత్రికా స్వేచ్ఛ ఉంటుంది. అలాగని అబోధ కల్పనలు, కల్పితాలు లేనిది సృష్టించి రాయకూడదు, చెప్పకూడదు. వీళ్ళు 2 రోజుల నుంచి కూడా ఏం చేస్తున్నారు? అంబేద్కర్ విగ్రహం మీద దాడి, అంబేద్కర్ విగ్రహం మీద దాడి, అంబేద్కర్ విగ్రహం మీద దాడి అని చెప్తున్నారు. కానీ అక్కడ జరిగింది అంబేద్కర్ విగ్రహం మీద ఇసుమంత దాడి కూడా జరగల. జస్ట్ అక్కడ ఉన్న పేరు తొలగించారు. ఆ పేరు తొలగించడం వెనక ఎవరున్నారు అనేది వాళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయాలి, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అంతే తప్ప విగ్రహాన్ని దాడి చేయలేదు కదా. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ కొనసాగంలో దాడి చేసిన వారిని కాపాడడమే మీ లక్ష్యమా? ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన మీరే దాన్ని ఖూనీ చేసి వారికి ఒత్తాసు పలికేలా వ్యవహరించడం ధర్మమా అని సాక్షిలో విజయవాడ సిపి రాజశేఖర్ గారి మీద ఒక పెద్ద వార్త రాశారనమాట. సరే, దీనిలో అంబేద్కర్ విగ్రహం విషయంలో జరిగిన వాస్తవం ఏంటో రాష్ట్రానికి తెలిసింది ఆల్రెడీ. సరే, అది పక్కన పెడితే మనం పొదుపులో ఘనం,
17,292 కోట్లతో దేశంలోనే అత్యధికం. అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన ఏపీ వాటా 26.56%. బ్యాంకు రుణాల మంజూరులోనూ మనమే టాప్. ఒక్కో సంఘానికి సగటున 8.8 లక్షల రుణం మంజూరు. 2023-24లో రాష్ట్రంలోని అన్ని సంఘాలకు 59,777.14 కోట్ల రుణాలు మంజూరు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు పొదుపులో ఘనం అంటండి. అది రాయడానికి ఎందుకు ఈ తిప్పలు? జగన్మోహన్ రెడ్డి గారి చర్యలతో ఇదైంది, వైసీపీ హయాంలో బాగుంది, అందుకే ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారు, 40% ఓట్లు రావడం అంటే మామూలు విషయం కాదు అని రాసుకోండి. తర్వాత సిఫార్సులకే సర్దుబాటు. కూటమి నేతల లేఖలతో టీచర్ల డిప్యూటేషన్లకు రంగం సిద్ధం. ఈ బదిలీలకు పని సర్దుబాటు ముసుగు. మిగులు ఉపాధ్యాయులు 29,992 మంది. బదిలీలు 1:20 నిష్పత్తిలో చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్. సో 5,000 మంది దాదాపుగా ఉపాధ్యాయుల డిప్యూటేషన్లు జరుగుతున్నాయి. అంటే తాత్కాలిక బదిలీలు, సిఫార్సు, ఆ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు, మంత్రుల సిఫార్సు లేఖలు పట్టుకొని జరుగుతున్నాయన్నమాట. అది సాధారణంగానే అధికార పార్టీ వాళ్ళ లేఖలకే ప్రయారిటీలు ఉంటాయి. తర్వాత ధరల దాడి, నిత్యావసరాల ధాటికి జనం జేబులు గుల్ల. ఒక్కో కుటుంబంపై నెలకు 2,000 నుంచి 4,000కు పైగా అదనపు భారం. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీలోనే అత్యధిక రేట్లు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు పెరిగిపోయినాయి అన్నట్టు ఇప్పటికిప్పుడు రాశారు ధరల గురించి. ధరల పెరుగుదల నెమ్మదిగా జరుగుతూ ఉంటుంది. అది సిఫార్సులకే సర్దుబాటు. 15 నుంచి రెవెన్యూ సదస్సులు, కృత్యాల దారుణం. సరే, సాక్షి అయిపోయింది. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ప్రజల వద్దకే పాలన, భూ సమస్యలపై 15 నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు, 45 రోజుల పాటు నిర్వహణ, మరో 45 రోజుల్లో పరిష్కారం. వైసీపీ భూ కబ్జాలు, రీసర్వేతో వచ్చిన కష్టాలు చెప్పుకోవచ్చు. ప్రజల నుంచి 5 కేటగిరీల్లో పిటిషన్ల స్వీకరణ, ఆర్టీజీఎస్ పరిధిలో ప్రత్యేక విభాగంతో పర్యవేక్షణ. ఇదండి. సో ఈనాడులో ఏదైతే బ్యానర్ వార్త ఉందో, ప్రజల వద్దకు ప్రభుత్వం అని, వీళ్ళు కూడా ప్రజల వద్దకు పాలన అని హెడ్డింగ్ పెట్టి రాశారు. తర్వాత ఏబిఎన్ఆర్కే గారు కొత్త పలుకులో ఆ విష ప్రచారానికి విరుగుడేది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వికృతమైన ఫేక్ ప్రచారం జరుగుతుంది. దానికి విరుగుడేంటి? చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 మాసాలే అయింది. ఇంతలోనే జగన్ రెడ్డిలో అసహనం పెరిగిపోతుంది. తన పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలైందన్న విమర్శలు వచ్చినందున ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోందని ఆయన విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కుప్పకూలిపోయాయని, పెట్టుబడులకు భద్రత ఉండదని, తెలంగాణ వైపు చూడండి తన మద్దతుదారులతో సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టవద్దని కోరేదాకా వెళ్ళారంటే వారి మానసిక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజంగా చాలా దారుణం. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగోలేవని పెద్ద పెద్ద సంస్థలను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. అదే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అలా ఎవరైనా చేస్తే వాళ్ళ మీద పెద్ద పెద్ద కేసులు పెడతారు తెలుసా. కానీ ఈ ప్రభుత్వం ఎందుకో మరి అటువంటి వాళ్ళ జోలికి కూడా వెళ్ళట్లా. మాలాంటి సాధారణ జర్నలిస్టుల మీద ఎవడో ఒక ఎమ్మెల్యే కంప్లైంట్ చేయించాడు. ఎవడో ఒక ఎమ్మెల్యే గారు వాళ్ళ అనుచరుల చేత కంప్లైంట్ చేయించారు. ఏదో నేను ఒక మాట అన్నానని. నేను ఒక మాట కూడా అనలా. ఆయన పేరు చెప్పలేదు, నియోజకవర్గం పేరు చెప్పలేదు. మాలాంటి జర్నలిస్టుల మీద ఉన్నదన్నట్టు చెప్తున్నాం కాబట్టి కంప్లైంట్లు చేయిస్తున్నారు. కానీ ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంటే సోషల్ మీడియాలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొద్దు, రాష్ట్రంలో శాంతి భద్రతలు బాగలేవు అని చెప్పి పెద్ద పెద్ద కంపెనీలను ట్యాగ్ చేసి పోస్టులు చేస్తుంటే వాళ్ళ మీద చర్యలు లేవు. సో ప్రభుత్వం ఏంటనేది చూసుకోండి. ఇంకా చదువు చట్టుబండలు, జగన్ పాలనలో బడులకు గ్రహణం. 4,992 పాఠశాలల్లో 10 మంది పిల్లలు లేరు. ఈనాడులో రాశారుగా, ఒక 10 రోజుల కిందట ఈనాడులో రాశారు. అది ప్రక్షాళన జరుగుతుంది, కంగారు పడద్దు. ఇదేం కర్మ వెంకటరెడ్డి, ఇంత బతుకు బతికి ఇదేంది ఇది? అజ్ఞాతంలోకి గనుల శాఖ మాజీ ఎండి, జగన్ను నమ్మిన దీన స్థితికి. ఇది నాట్ ఓన్లీ వెంకటరెడ్డి, ఎవరైనా సరే అధికారం ఉన్నప్పుడు ఇష్టానుసారం సంపాదిస్తే, అక్రమ మార్గాల్లో, వక్ర మార్గాల్లో, అడ్డదారుల్లో అరాచకంగా సంపాదిస్తే అవినీతి సొమ్ముతో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు. అస్సలు ప్రశాంతంగా ఉండలేరు. అధికారం మారిన తర్వాత పారిపోవాల్సిందే, ఎక్కడో దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే. ప్రశాంతంగా తిండి ఉండదు, ప్రశాంతంగా నిద్ర ఉండదు, ప్రశాంతత అసలు ఉండదు. కుటుంబంతో కూడా ఉండలేరు. తప్పు చేసి సంపాదించిన ఏ ఒక్క రూపాయి కూడా శాశ్వతం కాదు. తప్పు చేసి వచ్చిన అధికారం కూడా శాశ్వతం కాదు. అనుక్షణం భయంతోనే ఉండాలి, అనుక్షణం అభద్రతతోనే ఉండాలి. నా వెనక ఉన్న వ్యక్తుల భయము, అభద్రత
తప్పు చేసి అధికారంలోకి వచ్చినా, తప్పు చేసి రాజకీయాల్లో కొనసాగినా, తప్పు చేసి ఇష్టం వచ్చినట్టు సంపాదించినా ఖచ్చితంగా అనుక్షణం అభద్రత, భయము వెంటాడతాయన్నమాట. అది ఏ పార్టీ వాళ్ళైనా, ఏ కులమోడైనా, ఏ మనిషి అయినా సరే. అందుకే మనిషిగా ఉన్నందుకు కొన్ని విలువలు పాటించాలి. సింప్లిసిటీ అలవాటు చేసుకోవాలి. మనం ఎంత సక్సెస్ అయితే మనకు అంత నష్టం. సాదాసీదాగా బతికి చూడండి, సాదాసీదా జీవనమే బాగుంటుంది, మధ్యతరగతి జీవితమే బాగుంటుంది. అందరూ అనుకుంటారు మధ్యతరగతి వాళ్ళు కూడా ఏదో సంపాదిస్తే ఒక స్థాయికి వెళ్తే బాగుంటుంది. ఆ స్థాయికి వెళ్ళాక ప్రశాంతత ఉండదు, అస్సలు ప్రశాంతత ఉండదు. సక్సెస్ అయిన తర్వాత ఏవో ఒక సమస్యలు వస్తూనే ఉంటాయి, టైం ఉండదు. సో అదంతా చెప్పాలంటే మళ్ళీ వేరే సబ్జెక్టు. సో వెంకటరెడ్డి గారనే కాదు, ఎవరైనా సరే, వాసుదేవ్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అంతే కదా, ఎవరైనా సరే ఈ 5 ఏళ్ళు ఆయన అంతే. ఈ 5 ఏళ్ళు ఆయన పారిపోవాలి లేదా లొంగిపోవాలి లేదా పారిపోవాలి. లొంగిపోయాక ఏదో కేసులు పెడతారు, కొన్నాళ్ళు జైల్లో ఉండాలి, జైల్లో నుంచి బయటికి రావాలి, ఆ తర్వాత పోస్ట్ ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు. తప్పుకు దొరికాడు ఆయన, ఆధారాలు కూడా ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి కోర్టులు కూడా గట్టిగా బిగిస్తాయి. కాబట్టి అధికారం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా చెప్తున్నా, కొంతమంది అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఇష్టం వచ్చినట్టు ఉన్నారు టీడీపీ వాళ్ళు కూడా. సో వైసీపీ వాళ్ళు గత 5 ఏళ్ల పాలన నుంచి, వాళ్ళ ఎమ్మెల్యేల నుంచి, వాళ్ళ అధికారుల నుంచి టీడీపీ వాళ్ళు చాలా నేర్చుకోవాలి. ఎలా ఉండకూడదు అనేది నేర్చుకోవాలి. తర్వాత తూర్పు కనుమలకు ముప్పు, అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం, గనుల తవ్వకంతో కొండలు ధ్వంసం, ఇష్టానుసారంగా పర్యాటక రిసార్టులు, హైడల్ ప్రాజెక్టులు, ఇళ్ల నిర్మాణాలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో తరచూ విరిగిపడుతున్న కొండ చర్యలు. సో కొండ చర్యలు ఎందుకు విరిగిపడుతున్నాయి, ఏంటి, దాని వలన ఏంటనేది ఆంధ్రజ్యోతిలో రాశారు. తర్వాత ఆంధ్రప్రభకు వెళ్దాం. ఆంధ్రప్రభలో ఏపీని పునర్నిర్మించే పనిలో ఉన్న అవసరమైతే మరోసారి రేవంత్తో చర్చలు, ఇది హైలైట్ చేశారు. సో నిన్న చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో టీడీపీ నాయకులతోనూ, అక్కడ కొంతమందితో ప్రజలతోనూ చర్చించారు పార్టీ ఆఫీసులో, టీడీపీ ఎన్టీఆర్ భవన్లో. ఆ వార్తని ఈనాడు, ఆంధ్రజ్యోతి వేరే చోట ఎక్కడో రాశారు, కానీ ఆంధ్రప్రభ వాళ్ళు దాన్ని హైలైట్ చేశారు. ఏపీని పునర్నిర్మించే పనిలో ఉన్న అవసరమైతే మరోసారి రేవంత్తో చర్చలు, ఎన్టీఆర్ భవన్లో పార్టీ నాయకులు, కార్యకర్తలతో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాను, అవసరమైతే మళ్ళీ చర్చలు జరుపుతాను, ఏపీలో వ్యవస్థలన్నింటినీ కుప్పకూల్చారు, అభివృద్ధి పడకేసింది, తెలుగు రాష్ట్రాల్లో త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు, 2 చోట్ల ఒకేసారి పార్టీ కమిటీలు ఉంటాయి అని చెప్పారనమాట. అలాగే 16 నుంచి పదవుల పండుగ, కూటమి మధ్య కుదిరిన సయోధ్య, 3 పార్టీలకు పదవుల్లో సమన్యాయము, సీఎం చంద్రబాబు కసరత్తు కొలిక్కి. 16వ తేదీ నుంచి నామినేటెడ్ పదవులు ఒక్కొక్క జాబితా విడుదల చేస్తారు. తర్వాత ప్రజల కలలయ్యాయి, ఇదోకే మాస్టరు, మళ్ళీ రాజుకున్న బంగ్లా, సుప్రీంకోర్టు ముట్టడి. సో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అండ్ న్యాయమూర్తులందరూ కూడా రాజీనామా చేయాలని బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు కొనసాగుతున్నాయి. ఆ దేశ పాలన సైనికుల చేతుల్లోకి వెళ్ళినా, అక్కడ పాలనా పగ్గాలు వేరే వాళ్ళ చేతుల్లోకి మారినప్పటికీ ప్రజల నుంచి ఆందోళనలు ఆగట్ల. ఎందుకంటే అక్కడ జడ్జీలందరూ కూడా రాజీనామా చేయాలంటున్నారు. రాజీనామాకు డిమాండు, లేదంటే జడ్జీలను చుట్టుముడతామని హెచ్చరిక. అప్పటికప్పుడు రాజీనామా చేసిన సీజే ఒబైదుల్ హసన్, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ అబ్దుల్ రౌఫ్ కూడా రాజీనామా. హిందువులు, మైనారిటీలపై దాడులు, ఆస్తులు లోటి. బంగ్లాదేశ్లో ఇంత గొడవ జరుగుతుంటే కొంతమంది మత పిశాచులు, మత దరిద్రులు, మత కుక్కలు, ఆ వర్గం మీద దాడి, ఈ వర్గం మీద దాడి, ఆ కులం మీద దాడి, ఈ మతం మీద దాడి అని చెప్పి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారు. పాపం అక్కడ జరుగుతున్న ఇన్సిడెంట్ వేరు, సబ్జెక్ట్ వేరు. దాన్ని పట్టుకొని మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలాగా సోషల్ మీడియా కుక్కలు వాగుతున్నాయి. ఫగట్ పిటిషన్పై తీర్పు నేడు, ఇరుపక్షాల వాదనలు విన్న కాస్, రజత్ పథకంపై నేటికి తీర్పు. ఓకే. తర్వాత సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడతాం, ప్రజాస్వామ్యం దిశగా అడుగులు, పల్లె ప్రగతికి 3 కీలక నిర్ణయాలు, ఏకకాలంలో 13,346 పంచాయతీల్లో 326. సో 15 ఆగస్టు అంటే ఆగస్టు 15కి గతంలో పంచాయతీలకు నిధులు పెద్దగా ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఆగస్టు 15 వేడుకలు కానీ, ఆ తర్వాత కొన్ని శానిటేషన్ అది ఇది ఉంటుంది. కాబట్టి చిన్న పంచాయతీలకైతే 10,000 రూపాయలు, పెద్ద పంచాయతీలకైతే 25,000 రూపాయలు ఇస్తామని నిన్న మంత్రి డిప్యూటీ సీఎం గారు ప్రకటించారు. అది చాలా మంచి విషయం. ఇప్పుడు వరకు ఏ ప్రభుత్వం కూడా అంత భారీగా నిధులు ఇవ్వాలి పంచాయతీలకు. సో ఆగస్టు 15 వస్తుంది, పంచాయతీల్లో కొంచెం కలకల్లాడాలి, ఏమైనా పనులు చేయించాలి, చిన్న చితక పనులు చేయించాలి, వేడుకలు జరగాలి. సో ఖర్చులు, ఇమీడియట్ ఖర్చులు ఉంటాయి.
కాబట్టి అన్ని పంచాయతీలకు కూడా మేజర్ పంచాయతీలకు మైనర్ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తున్నట్టు నిన్న మంత్రి గారు ప్రకటించారు. అలాగే 13,326 పంచాయతీల్లో ఒకేసారి గ్రామ సభలు కూడా నిర్వహించడం మీద మాట్లాడుతున్నారు. సో ఇవి ఆంధ్రప్రభ వార్తలు. ఇప్పుడు ఈనాడులో లోపల పేజీలకు వెళ్దాం. బాలలపై నేరాలు పెరగడం ఆందోళనకరం, హైకోర్టు సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. సో బాలల మీద నేరాలు పెరుగుతున్నాయంట, అదొకటి రాశారు. తర్వాత పౌష్టికాహార లోపం ఏఐతో చెప్పేస్తాం, ఐ సాక్ష్యం యాప్ రూపొందించిన IIIT పరిశోధకులు అంట. బాగుంది. వైకాపా హయాంలో 20,000 కోట్ల ఇసుక దోపిడీ, మంత్రి కొల్లు రవీంద్ర. గత వైకాపా హయాంలో రాష్ట్రంలో 20,000 కోట్ల విలువైన ఇసుక దోపిడీ జరిగిందంటండి, మైనింగ్ మినిస్టర్ గారు చెప్పారు. అదే స్వర్ణోత్సవాలు 100 ఏళ్లకు సంకల్పం అని చెప్పారు. మొత్తం ఈ పేజీ అంతా ఈనాడుకి సంబంధించే. సో పక్కన పెడదాం. ఈనాడు స్వర్ణోత్సవానికి సంబంధించి వాళ్ళదే. తర్వాత మాచర్లలో వైకాపా నేతలు భూదంద, ప్రభుత్వ భూములను ఆక్రమించి అమ్మకాలు, ఆన్లైన్లో రికార్డులు మార్చి పేర్లు నమోదు. సో మాచర్లలో కూడా ప్రజల నుంచి వినతులు తీసుకోవాలి. మాచర్లలో కూడా చాలా గట్టిగా జరిగాయి భూ అక్రమాలు. బెదిరించి భయపెట్టి ఏదో ఒకటి చేసి పేదల భూములు లాక్కున్నారు అప్పుడు అక్కడ కూడా. సో అదొకటి బయటకు తీసుకురావాలి. తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు పాత పేర్ల పునరుద్ధరణ. సో జగన్ ప్రభుత్వంలో చాలా ప్రాజెక్టులకు వైసీపీ నాయకులు పేర్లు పెట్టారు. సో అందుకని వాటిని మార్చేశారు. వైఎస్ఆర్ కరువు నివారణ పథకంకేమో గోదావరి పెన్నా అనుసంధానం తొలిదశ, వైఎస్ఆర్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికేమో ముత్యాల ఎత్తిపోతల పథకం, వైఎస్ఆర్ వెలుగల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కేమో వెలుగల్లు బ్యాలెన్సింగ్, ఇట్లా మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీకేమో సంగం బ్యారేజీ, నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి నెల్లూరు బ్యారేజీకేమో నెల్లూరు బ్యారేజీ, అట్లా వాళ్ళు మనుషుల పేర్లు పెడితే వీళ్ళు ప్రాంతాల పేర్లు అది ఇది పెట్టారు. ఒక్క వైఎస్ఆర్ అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకేమో పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం కింద పరిటాల రవి గారి పేరు పెట్టారు ఒక పథకానికి. కూటమి ప్రభుత్వం హై స్కూల్ ప్లస్ సమస్యల భారం ప్రభుత్వం మీద. వైకాపా సర్కారు నిర్లక్ష్యంతో చాలా చోట్ల ఇంటర్ అధ్యాపకులు లేరు, సబ్జెక్టు టీచర్లను సర్దుబాటు చేసి బోధిస్తున్న వైను 50 చోట్ల ఒక్క విద్యార్థి చేరలేదు, ఉత్తీర్ణతలోనూ ఘోరమే అని రాశారు ఇంటర్మీడియట్కి సంబంధించి. తర్వాత లబ్ధి పొందిన నాయకులే వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు, సుప్రీంకోర్టు తీర్పు అమలు కోసం సీఎంలను కలుస్తాము, ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. సో సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చినా కొన్ని చోట్ల వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సో ఆంధ్రప్రదేశ్లో అయితే జిల్లాల వారీగా జిల్లాల ప్రాతిపదికన చేస్తున్నామని చెప్తున్నారు, కొన్ని చోట్ల వ్యతిరేకిస్తున్నారన్నమాట. అది ఉంది, ఆ సమస్య ఉంది. సో ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు. ఇంకా మరిన్ని కీలకమైన అంశాలతో నెక్స్ట్ కలుద్దాం. థ్యాంక్ యూ.